వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈ రోజు మనతో పాటు ప్రముఖ వైద్యులు, మాజీ సభ్యులు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ షో. నమస్తే సార్. ఈ మధ్య చూసుకుంటే సాధారణంగా మోకాళ్ళ నొప్పులు అనేది ప్రతి ఒక్కరికి సర్వసాధారణమైపోయింది. చిన్న పిల్లలకు కూడా మోకాళ్ళ నొప్పులు అనేవి మనం చూస్తూ ఉన్నాం, యంగ్ ఏజ్ లో కూడా. అసలు ఈ మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి, కారణాలు ఏంటి, మా ప్రేక్షకులు వివరిస్తారు? ఇప్పుడు ఈ రోజుల్లో అన్ని వయసుల వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తూ ఉన్నాయి. ఎవరిని వదిలిపెట్టట్లా, ఆడామగా తేడా చోట్ల. మరి చిన్నపిల్లలు, మధ్య వయసు వాళ్ళు, యుక్త వయసు వాళ్ళు, వృద్ధులు అందరికి వస్తున్నాయి. ఏదో వయసు మీరిన తర్వాత ఏదో కీళ్ళు అరిగిపోయినాయి, గుజ్జు తగ్గిపోయింది, నొప్పులు వచ్చినాయి అంటే ఈ రోజున కలియుగ మహత్యం, కల్తీలమయం. ఏది చూసినా రసాయనాలతో పండించిన మన ధాన్యాలు, ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, రసాయన ఎరువులు, పురుగు మందులు దట్టంగా కొట్టడం, దానివల్ల ఈ జబ్బులు కూడా విజృంభిస్తున్నాయి. మొన్న నేను ఒక షాక్ తినే పరిస్థితి ఏంటంటే, హైదరాబాద్లో సోమాజిగూడ అశ్విని హాస్పిటల్ అని అక్కడ పేషెంట్లు చూస్తుంటే ఇద్దరు వచ్చారు. ఒక ఆమె వయసు 65 ఏళ్ళు, ఇంకొక ఆమె వయసు 40 ఏళ్ళు. సరే, ఇద్దరు వచ్చారు, కూర్చోమన్నా. సరే కూర్చోమని ఆమెని 65 ఏళ్ళ ఆమెను వచ్చి పేషెంట్ స్టూల్ మీద కూర్చోమన్నా. నేను కాదండి పేషెంటు, మా అమ్మాయి అంది. అవునా, అమ్మాయా అన్న. అమ్మాయికి ఇంకా తిన్నగా 40 ఏళ్ళే. ఏంటి అన్న. మోకాళ్ళ నొప్పులండి అంది. మీ అమ్మేమో సిపాయిలాగా, మిలిటరీ సోల్జర్ లాగా తిరుగుతూ ఉంది, ఆమె అంత ఉక్కులా ఉంది, నీకేంటి ఈ వయసులో, అసలు నీకు ఈ వయసులో, ఇంత చిన్న వయసులో మోకాళ్ళ నొప్పులు అంటే, అప్పుడు లోతుగా అడిగితే ఆమెకి 2 పిల్లలు పుట్టగానే తెల్లబట్ట అయ్యేదట. వైట్ అవుతుందని చెప్పి, నీకు 2 పిల్లలు పుట్టేశారు కదా, ఇంకా అసలు గర్భసంచితో పనే ఉంది, ఆ గర్భసంచి యూట్రస్ని తీయించేసుకోమని చెప్పి అతి చిన్న వయసులో 30 ఏళ్ళకే గర్భసంచి తీసేశారు. ఇంకా ఘోరమైన పాపం ఏంటంటే, గర్భసంచి తీయటమే కాకుండా అమాయకత్వం, వీళ్ళకి తెలియదు, వాళ్ళు కావాలని 2 పక్కల ఉండే ఓవరీ అంటారు, అండకోశం అంటారు, ఆ 2 పీకేశారు. అండకోశాలు పీకేశారు, గర్భసంచి తీసేశారు, హిస్టెక్టమీ అన్నారు, తీసేశారు. చిన్న వయసులో గర్భసంచి తొలగించి, మరి ప్రకృతి పరంగా నెలకొకసారి ఋతుక్రమము, పీరియడ్స్ రావాల్సిన మహిళను మనం డాక్టర్లు పట్టుకుని డబ్బుల కోసం గర్భసంచి పీకేశారు. అసలు అది మందులతో పోయేదాన్ని, తెల్లబట్ట రానిది ఎవరికి, అందరికీ ఉంటుంది. మహిళ అన్నాక కడుపు నొప్పి ఎట్లా వస్తుందో వైట్ అవటం అనేది చాలా సహజం. దాన్ని మందులతో పరిష్కారం చేయగాలి. కానీ తల్లి ఏమో చలాకీగా నడుచుకుంటూ వచ్చి కూతురుని తీసుకొచ్చి కూర్చోబెట్టి, మా అమ్మాయికి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి చూడండి, మందులు ఇవ్వండి అనటం చూడండి. ఇది జరిగే విషయాలు కనుక మనం కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. అయితే సార్, మోకాళ్ళ నొప్పులకి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు ట్రీట్మెంట్ అంటే రకరకాలుగా, అక్కడ మరీ మోసాలే. సరే, మోకాళ్ళ నొప్పులు అనగానే నొప్పి ట్యాబ్లెట్లు ఇస్తారు. మోకాళ్ళ నొప్పులు అనగానే ఎవరి దగ్గరికి వెళ్తారు? ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఇంకా కొంతమంది సొంత తెలివితేటలు వెళ్ళి మందుల షాప్కి వెళ్ళి, ఒరే నాన్న నాకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, మందులు ఇవ్వ అంటాడు. వాడు నొప్పి ట్యాబ్లెట్లు ఇస్తాడు. ఆ నొప్పి ట్యాబ్లెట్తో బ్రహ్మాండంగా తగ్గిపోద్ది. కానీ మనకు తెలవకుండా నిశ్శబ్దముగా, సైలెంట్గా కిడ్నీలు, మూత్రపిండాలు ఖరాబు, నాశనం అయిపోతాయి. కనుక నొప్పి తగ్గిందని చెప్పి, మొన్న ఇచ్చావు, భలే మంది ఇచ్చావే ఎర్ర ట్యాబ్లెట్. ఆ ఎర్ర ట్యాబ్లెట్ అంటే ఏముంటుంది? అసిక్లోఫెనాక్ ఉంటుంది, డైక్లోఫెనాక్ ఉంటుంది, ఐబుప్రోఫెన్ ఉంటుంది, నిమిషోలైడ్ ఉంటుంది. ఇవన్నీ కూడా మన కిడ్నీని పాడు చేసే మందులు. కనుక సొంత వైద్యం, మందుల షాపు వైద్యం దగ్గరికి వెళ్ళద్దు. లేదా ఊళ్ళో గ్రామీణ వైద్యులు ఉంటారు, వాళ్ళు కూడా ఇచ్చేది ఇవే. చివరికి ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఏ మందులు ఇస్తారు. అది తాత్కాలిక ఉపశమనం, ఆ రోజుకి ఆ రోజు పని జరుగుతుంది, కానీ అది పరిష్కారం కాదు కదా. ఏ రోజు వేసుకుంటే ఆ రోజు పని జరుగుతుంది.
ఇంకా కొంతమంది తెలిసి తెలవని వాళ్ళు ఈ స్టెరాయిడ్ ట్యాబ్లెట్లు ఇస్తారు. స్టెరాయిడ్ ట్యాబ్లెట్లు ఇస్తే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి, కానీ మనకు తెలవకుండా శరీరంలోని అన్ని అవయవాలకు నష్టం జరుగుతుంది. ఇక కొంతమంది ఎముకల డాక్టర్ల దగ్గరికి వెళ్తే మోకాల్లోకి ఇంజెక్షన్ ఇస్తారు. అదేంటి, ఒక నెల 2 నెలలో పనిచేస్తుంది. లోపల ఆ ఇంజెక్షన్కి స్పర్శ కోల్పోతాం. స్పర్శ పోవటం వల్ల కొంత తాత్కాలికంగా 1-2 నెలల ఉపశమనం ఉంటుంది, అది శాశ్వతం కాదు. ఇక ఈ మధ్యలో ఇంకొక మోసం, పిఆర్పి చికిత్సలు అని చెప్పి వార్తాపత్రికలో ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు, టీవీలలో అర్ధగంట సేపు ఇంటర్వ్యూలు, బ్రహ్మాండం అని చెప్పటం. దీన్ని ఎముకల డాక్టర్ల సంఘము పూర్తిగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. శాస్త్రీయత లేని పిఆర్పి చికిత్సని డబ్బులు దండుకోవడానికి ఒక మార్గంగా సంస్థలు, హాస్పిటళ్ళు, డాక్టర్లు ఎంచుకుంటున్నారు. పైగా ఎముకల డాక్టర్ కానివాడు కూడా దీన్ని చేసేస్తున్నాడు. అదేమి గొప్ప వైద్యం ఏం కాదు, కానీ వాళ్ళు వసూళ్ళు మాత్రం 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు ఒళ్ళు గుల్ల. ఏంటి ఆ పిఆర్పి అంటే, మన రక్తాన్ని తీసుకుంటాడు. మన రక్తం తీసుకుని ఒక పరికరంలో ప్రవేశపెట్టి ఆ పైన తేట ఉంటుంది, కింద కణాలు చేరుతాయి. ప్లేట్లెట్లు కలిగి ఉన్న ప్లాస్మాని వేరు చేసి మన రక్తం నుంచి దాన్ని తెచ్చి మళ్ళీ మోకాల్లో ఎక్కించినందుకు లక్షలు కావాలా? పోనీ అదేమన్నా పోనీ ఎక్కిచ్చారు, పని జరుగుతుందా? ఇంతవరకు పిఆర్పి చికిత్స చేయించుకున్న తర్వాత నాకు తగ్గింది అని చెప్పినవాడు ఎవడూ లేడు. అదొక మోసం. కనుక ఈ పిఆర్పి చికిత్సలు అనేది మన జేబు ఖాళీ అవడం తప్ప నుంచి ప్రయోజనం ఉండదు. నీ రీప్లేస్మెంట్లు కూడా ఈ మధ్య చాలా ఎక్కువ రీప్లేస్మెంట్, మోకాలు కనపడితే చాలు నొప్పి అంటేనే కొంతమంది అసలు ఏది లేదు, నీకు ఇన్సూరెన్స్ ఉందా అని అడుగుతారు. ఉంది అంటే ఎంత ఉన్నది అని అడుగుతారు. 5 లక్షలు ఉందా అంటారు. 5 లక్షలు ఉంది కదా, ఇది మా దగ్గర 7 లక్షలు అవుతుంది, మీకు ఇన్సూరెన్స్లో ఎంత ఉందో అంతకి చేసేస్తాం రండి పట్టండి అంటారు. ఈ మోకాల ఆపరేషన్లు, మార్పిడి చికిత్సలు, టోటల్ నీ రీప్లేస్మెంట్స్ ఎక్కడో 100కు 1 2 అవసరం. దీంట్లో దశలు ఉంటాయి. మొదటి దశ, 2వ దశ, 3వ దశ, 4వ దశ. ఈ మొదటి 3 దశలో ఉండేవారికి అసలు అవసరమే లేదు ఆపరేషన్. 4వ దశకి వెళ్ళి అన్ని మార్గాలు అన్నీ వాడేసాం, ఇక ఏది లేదన్నప్పుడు చేయించుకోవాలి. అంతేగాని సర్వరోగ నివారణి మోకాలు మార్పిడి చికిత్స మాత్రం కానే కాదు. మరి పేదవాడు ఎక్కడికి వెళ్ళాలి? పోనీ చేయించుకొని వచ్చాడు ఆపరేషను, చేయించుకోకముందు ఎంత నొప్పి ఉందో చేయించుకున్న తర్వాత అంతే నొప్పి, కింద కూర్చోవడానికి వీల్లేదు, పూజ చేయాలంటే నేల మీద కూర్చోవడానికి వీల్లేదు, ఎక్కడైనా ఎవడైనా భోజనాలు నేల మీద పెడతానంటే కూర్చోవడానికి లేదు, ఇండియన్ టాయిలెట్ కాదు దొరల టాయిలెట్, వెస్ట్రన్ టాయిలెట్ కావాలి, ఇవన్నీ అయ్యే పనుల. తర్వాత శ్రామిక వర్గాల వాళ్ళు ఉంటారు. ఆ శ్రామిక వర్గాల వాడు ఈ మోకాలు మార్పిడి చికిత్స చేయించుకుంటే వాడు పని చేసుకోగలడా? ఏదో కూర్చొని టీవీ చూడటానికి ఏదైనా పనికి వస్తుంది. కనుక మోకాలు మార్పిడి చికిత్స అనేది సర్వరోగ నివారణ కాదు. అందువల్ల మనం ఆచితూచి అడుగులు వేయవలసిన అవసరం ఉంది. సో సార్, అయితే ఈ పెయిన్ కిల్లర్స్ అనేది మంచిది కాదు అని చెప్తున్నారు. పెయిన్ కిల్లర్స్ మంచిదే ఉంది, మన మూత్రపిండాలని డ్యామేజ్ పూర్తిగా డ్యామేజ్ చేసి మనం ఏం చేస్తాయి, తర్వాత డయాలిసిస్కి వెళ్ళేలా చేస్తుంది. సర్జరీ అనేది 4th స్టేజ్ వాళ్ళకే అవసరం ఉంటుంది. 4th స్టేజ్ పూర్తిగా అన్ని మార్గాలు అయిపోయినాయి, దారులు మూసుకుపోయినాయి, ఏది లేదన్నప్పుడే. మరి ఇది ఈ స్టేజ్ 1, 2, 3 ఉన్న వాళ్ళకి ఏ విధంగా మోకాళ్ళ నొప్పులను తగ్గించుకునే అవకాశం ఉంది సార్? ఇప్పుడు వీటికి మనం ప్రతిదానికి నొప్పి ట్యాబ్లెట్ వాడకూడదు. ఏదైనా పైన క్రీములు రాస్తే ఇబ్బంది లేదు. ఎన్ని రకరకాల క్రీములు ఉన్నాయి, స్ప్రేలు ఉన్నాయి, వాటి వల్ల మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే అది తాత్కాలిక ఉపశమనం పనికొస్తుంది, అంతేగాని శాశ్వత పరిష్కారం కాదు. ఇప్పుడు ఈ మోకాళ్ళ నొప్పులకి మన బరువుకి అవినాభావ సంబంధం ఉంది. ఎవరైతే బరువు ఎక్కువ ఉంటారో వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి త్వరగా అరిగిపోతాయి. లోపల మోకాళ్ళ లోపల ఉండే గుజ్జు తగ్గిపోతుంది, నొప్పులు వస్తాయి. కొంతమందికి కిర్రు శబ్దం, కటకట టకటక అనే శబ్దం వస్తుంటుంది. కొంతమందికి వాపు వస్తుంది, నీరు చేరుతుంది.
ఇక నొప్పి ఎంత తీవ్రంగా ఉంటుందంటే అడుగు తీసి అడుగు వేయలేరు. గృహిణులు అయితే నడి వయసులోనే వాళ్ళు వంట చేయలేరు. నిలబడకుండా వంట చేయలేం కదా, కూర్చుని చేయలేం కదా, అందువల్ల వాళ్ళు మంచం ఎక్కేస్తారు. ఆ రకంగా ఈ రోజున అనేక మంది గృహిణులకు ఈ మోకాళ్ళ నొప్పి అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. ఇంకా కొంతమంది పైన ఈ బ్యాండేజ్లు, ఈ తొడుగులు వేసుకుంటున్నారు. ఆ తొడుగులు వేసుకుంటే ఈ గట్టిగా పట్టుకుని ఏదో తాత్కాలిక ఉపశమనమే కానీ, ఎవరైతే తొడుగు వేసుకుంటారో ఈ ఎలాస్టిక్ తొడుగులు వేసుకుని నాకు చాలామంది చూపిస్తున్నారు వచ్చి, ఇది వేసుకున్నామయ్య అని. అదేదో తాత్కాలికంగా గట్టిగా నొక్కి పడుతుంది, ఉపశమనం మేము నడిచేటప్పుడు వేసుకుంటున్నామండి అంటారు. వేసుకున్నా కూడా దానివల్ల నష్టం ఏంటంటే లోపల ఉండే కండరాలు, లిగమెంట్లని బలహీనపడిపోతాయి. ఇది ఎప్పుడైతే బయట నుంచి సపోర్ట్ ఇస్తూ ఉందో లోపల ఉండే మన శరీరంలో ఉండవలసిన కండరాలు, టెండాన్స్, లిగమెంట్లు బలహీనపడిపోతాయి. తప్పనిసరి అయితే తప్పనిచ్చి ఆ తొడుగులు కూడా మనకేమి ఉపశమనాన్ని ఇచ్చే పరిస్థితి లేదు. మా ఇంట్లో మా అక్క, ఆమెకి 80 ఏళ్ళు, ఆమె కూడా మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి, మంచం ఎక్కేసింది, వంట చేసే పరిస్థితి లేదు, నిద్ర లేదు. అటువంటి పరిస్థితుల్లో సరే ఆమెకు షుగరు, బీపీ ఏమి లేవు, గుండె జబ్బులు ఏమి లేవు, ఆపరేషన్కి సిద్ధమయ్యారు. సిద్ధమైన తర్వాత నన్ను సంప్రదించారు. సంప్రదించినప్పుడు చెప్పాను, ఒక ప్రత్యామ్నాయ మార్గం ఉంది. ఈ కెమికల్ మందులు, నొప్పి ట్యాబ్లెట్లు కాకుండా ప్రకృతి నుంచి తయారు చేసిన కొన్ని మందులు అందుబాటులోకి వచ్చాయి. లీ ఫార్మా కంపెనీ వాళ్ళు తయారు చేస్తున్నారు. ఆ మందులు వాడితే నీకు చక్కటి ఉపశమనం వస్తుందని చెప్పాను. సోదరి కనుక నమ్మకంతో వాడింది. 3 నెలల పాటు స్మూత్ వాక్ అనే ట్యాబ్లెట్, స్మూత్ వాక్ అనే ఆయింట్మెంటు, మహాబీర విత్తనాలు, బోన్ రిడ్జ్ ట్యాబ్లెట్, అలాగే ఈ లీ ఫార్మా కంపెనీకి అనుబంధంగా డక్కన్ అగ్రో హెల్త్ ప్రోడక్ట్స్ అని వాళ్ళు ఈ మిల్లెట్స్ నుంచి, ఈ చిరుధాన్యాల నుంచి పొడి, బిస్కెట్లు, చాక్లెట్లు, తర్వాత చిప్స్ అవి తయారు చేయడం జరిగింది. అవి కూడా ఇచ్చాను. చక్కగా 3 నెలల తర్వాత పూర్తిగా తగ్గిపోయింది. అయితే ఆమె బరువు సాధారణ బరువే, 65 కేజీలు ఉంది. 3 నెలలు వాడిన తర్వాత ఇప్పటి వరకు కూడా మళ్ళీ అసలు నొప్పి అనేది లేదు. అంతకుముందు మెట్లు ఎక్కేది కాదు, మెట్లు దిగేది కాదు, ఇప్పుడు మెట్లు ఎక్కుతా ఉంది, మెట్లు దిగుతుంది, మళ్ళీ నొప్పి కూడా లేదు. అయితే దీంట్లో గమనించవలసింది ఏంటంటే ఈ మహాబీర విత్తనాలు అనేవి కొన్ని సంవత్సరాల పాటు వాడాలి. ఈ మిగతా అన్ని కూడా చక్కటి ఉపశమనం ఇచ్చింది. 3 నెలలు వాడితే ఈ విధంగా నాకు కళ్ళ ముందు మా సోదరే ఈ మోకాళ్ళ నొప్పులకు ఆపరేషన్ లేకుండా, పిఆర్పి లేకుండా, ఇంజెక్షన్ లేకుండా చక్కగా ఈ ప్రకృతిని ప్రసాదించిన కెమికల్స్ లేని ఈ ఔషధాలు, ఈ ఔషధాలతో చక్కటి ఉపశమనం పొందడం జరిగింది. లీ ఫార్మా కంపెనీ వాళ్ళు స్మూత్ వాక్ అనే ట్యాబ్లెట్స్, పేర్లోనే ఉంది, ఈ వాడితే మీరు వాకింగ్ స్మూత్ అయిపోతుంది. కష్టతరంగా నడుస్తున్నారు, హార్డ్ వాకింగ్ అలా స్మూత్ వాకింగ్ అయిపోతుందని స్మూత్ వాక్ అని పేరు పెట్టారు. ఇది 1వ దశ 2వ దశలో ఉన్నవారు రోజుకు 2 వేసుకున్నా సరిపోతుంది, ఉదయం రాత్రి. 3, 4 దశల్లో ఉన్నవారు రోజుకు 3 ట్యాబ్లెట్, ఉదయం 1, మధ్యాహ్నం 1, రాత్రి 1. కొన్ని సందర్భాల్లో 4వ దశకి వెళ్ళినా కూడా 3 నెలలు కాకపోతే ఇంకొక నెల 2 నెలలు అదనంగా వాడవలసి వస్తుంది. ఓకే సార్, అంటే వేరే హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా ఇవి మనం వాడుకోవచ్చు. వేరే హెల్త్ ఇష్యూస్, నీకు షుగరు, బీపీ, థైరాయిడ్, గుండె జబ్బులు, ఎన్ని జబ్బులు ఉన్నా, ఆపరేషన్లు అయినా, బైపాస్ ఆపరేషన్లు అయినా వాడచ్చు. మనం ఇప్పటికే వాడుతున్న అల్లోపతి మందులతో పాటు దీన్ని కూడా వాడుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది రియాక్షన్స్ లేవు దీంట్లో, తయారీలో కానీ, నిల్వ ఉంచడంలో కానీ, ప్యాకింగ్లో కానీ అసలు కెమికల్ అనేది లేదు. దీంట్లో ఏముంటాయి, షల్లాకి అనే ఆయుర్వేద మందు ఉంటుంది, పసుపు ఉంటుంది, పసుపులో కూడా కర్కుమెన్ అనే ఒక పదార్థం ఉంటుంది. అందువల్ల ఈ సహజ సిద్ధంగా తయారు చేసిన వాటిలో ఎటువంటి రియాక్షన్లు ఉండవు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అయితే
ఏదైనా కూడా తిన్న తర్వాత వేసుకోవాలి. టిఫిన్ తర్వాత ఏజ్ వాళ్ళైనా మధ్యాహ్నం సరే మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు ఎవరైనా సార్. వేసుకోవచ్చు. వయసుతో సంబంధం లేకుండా ఇతర జబ్బులు ఉన్నా కూడా దీన్ని వాడచ్చు. కనుక ఇది చాలా సురక్షితమైన ట్యాబ్లెట్. ఇప్పుడు దీన్ని ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మందులన్నీ కూడా కొన్ని వేల మంది వాడారు, వందల సంఖ్యలో కాదు. వాళ్ళందరూ కూడా మాకు వెంటనే తగ్గింది అని చెప్పి ఒక నెల రోజుల్లోనే కొంతమందికి 50%, 40% తగ్గుతుంది. 3 నెలలు అయ్యేసరికి పూర్తిగా పరిష్కారం. అయితే ఈ 4వ దశ అరుగుదల అధికంగా ఉన్నవారు, అట్లాగే ఈ మందులు వాడితే మా కిరు తగ్గుతుందా, కటకట తగ్గుతుందా, టకటక తగ్గుతుందా, వాపు తగ్గుతుందా అంటే అన్నీ తగ్గుతాయి. నొప్పితో పాటు ఇవన్నీ కూడా, ఈ సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. ఈ స్మూత్ వాక్ ట్యాబ్లెట్తో పాటు ఇదే పేరు మీద స్మూత్ వాక్ అనే పేరిట ఇది ఆయింట్మెంట్. ఈ ఆయింట్మెంటు సహస్రయోగ తైల ప్రకరణం ప్రకారం ఆయుర్వేద వైద్య విధానములో శాస్త్రోక్తంగా తయారు చేసిన ఆయింట్మెంట్. ఇది రాసుకున్న అరగంటలో పూర్తిగా నొప్పి పోతుంది. అయితే గమనించవలసింది తాత్కాలికం. అప్పటికప్పుడు పెయిన్ రిలీఫ్ కోసం నొప్పితో బాధపడే వాళ్ళు రాసుకోగానే వాళ్ళ ఆనందానికి అవరోధం, ఆనందంతో గంతులేస్తారు. కాకపోతే తాత్కాలికం. రోజుకి 5 సార్లు రాసుకోవాలి. పైన రాయటం కాదు, బాగా మర్దం చేయాలి. మర్దం చేస్తే లోపలికి దిగుతుంది. కనుక ఇది బాగా బాధపడుతున్న వాళ్ళు, ఇప్పుడు ఈ మందులన్నీ పనిచేయాలంటే 3 నెలలు పడుతుంది కదా. కనుక రోజుకి 5 సార్లు రాసుకుంటే హాయిగా మన పని మనం చేసుకోవచ్చు. గృహిణీలు వంట చేసుకోవచ్చు, ఆఫీస్కి వెళ్ళలేని వాళ్ళు ఆఫీస్కి వెళ్ళొచ్చు. అడుగుతారు ఆఫీసులో, ఏమయ్యా నిన్నటిదాకా కుంటుకుంటూ వచ్చావు. ఇంకా కొంతమంది అయితే కొద్దిమంది కర్ర పట్టుకుని నడిచేవారు. ఇవాళేమో అంత చలాకీగా నడుస్తున్నావు, కర్ర పోయింది, ఏంటి ఈ రహస్యం ఏంటి అని అడుగుతారు. ఇదిగో అప్పుడు ఇది చూపిస్తారు. ఈ స్మూత్ వాక్ రాసుకుంటున్నా, అది మాత్రం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. పొద్దున్నే రాసుకుని బయలుదేరతా, మళ్ళీ మధ్యాహ్నం ఒకసారి ఆఫీసులో ఇక్కడ రాసుకుంటా, హాయిగా ఉంది, నొప్పి పోయింది, హాయిగా నేను నడవగలుగుతున్నారు అని వాళ్ళు అంటే నమ్మలేని నిజం. పక్క సీటు వాడు కుంటుకుంటూ వచ్చేవాడు, వాళ్ళేంటి ఇట్టు వచ్చేసాడు, మిలిటరీ సోల్జర్ లాగా వచ్చేసాడు అని. చాలా బాగా పనిచేస్తుంది. దీని గుణం ఏంటంటే మోకాలే కాదు, నడుము నొప్పి ఉంటే నడుము నొప్పి. ఇంకోటి ఏంటంటే ఈ మోకాళ్ళకు నొప్పులు మందులు వాడుతుంటే నడుము నొప్పి ఉంటే నడుము నొప్పి పోతుంది, మడమల నొప్పి వాళ్ళకి కూడా మడ నొప్పి పోతుంది, మెడ నొప్పి ఉంటే మెడ నొప్పి పోతుంది. ఇది కేవలం మోకాళ్ళ నొప్పులే కాకుండా రొమటాయిడ్ కీళ్ళవాతం అని ఉంటుంది. చేతిలో ఉండే చిన్న కణుపులు వాస్తాయి, వాసి నొప్పులు వస్తాయి. కీళ్ళు చేతులు వంకరలు తిరిగిపోతాయి, ఏ వేళ్ళు. అలాంటి వారికి కూడా రొమటాయిడ్ కీళ్ళవాతము ఇతర కీళ్ళవాతానికి కూడా పనిచేస్తుంది. కనుక మనం మోకాళ్ళకు వాడితే నడు నొప్పి పోతుంది, మెడ నొప్పి పోతుంది. దీన్ని ఎక్కడైనా రాసుకోవచ్చు. నొప్పులున్న ప్రాంతంలో నొప్పి ఉంది, తలనొప్పి సహజంగా వస్తుంది కదా ఇంట్లో. తలనొప్పి కూడా ఎవరైనా తలనొప్పి ఉంది ఇది రాసుకోండి. లేదా ఏదో బెణికింది కాలు, ఆ బెణికిన కాలుకు రాసుకుంటే వెంటనే తక్షణ ఉపశమనం. కనుక ఇది ఒక ఫస్ట్ ఎయిడ్ ఆయింట్మెంట్గా భావించండి. ఇదేదో మోకాళ్ళ నొప్పులని ఇంట్లో పెట్టుకుంటే ఏ రకమైన నొప్పి, తలనొప్పి, మెడ నొప్పి, కాళ్ళ నొప్పి, కండరాల నొప్పి, కొంతమందికి పిక్కలు పట్టేస్తాయి. ఆ పిక్కల నొప్పి గట్టిగా పట్టేసి నొప్పి వస్తుంది, రాయండి, పోతుంది. అందువల్ల ఇది కేవలం మోకాళ్ళకే కాకుండా ఒక 5-10 మినిట్స్ మసాజ్ లాగా చేసుకోవాలి. 5-10 మినిట్స్ కాకపోయినా 3 నిమిషాలు మసాజ్ చేయాలి. పిల్లలు, పెద్దవాళ్ళు, మహిళలు, పురుషులు అందరూ వాడుకోవాలి. ఇంకా అట్లాగే క్రీడాకారులు ఉంటారు, వాళ్ళు కూడా కండరాలు పట్టేస్తుంటాయి, లేదా ఏదో కొంచెం బెణుకుతుంది, వాళ్ళకు కూడా, క్రీడాకారులకు కూడా ఇది ఫస్ట్ ఎయిడ్ కింద పనికొస్తుంది. ట్యాబ్లెట్ వేసుకుంటే దానివల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంది, కిడ్నీలు పాడైపోతాయి. కనుక ఇది సురక్షితమైన ఆయింట్మెంట్. ఈ రెండింటితో పాటు మహాబీర విత్తనాలు ఉన్నాయి. ఇవి వన తులసి. మహాబీర అని ఉంది కనుక బీర అనుకుంటారేమో, బీర కాదు, ఈ బీర విత్తనాలు కాదు. మహాబీర అంటే వన తులసి. తులసిలో అనేక రకాల తులసిలు ఉన్నాయి, ఇది వన తులసి. ఈ తులసి గింజల విషయంలో మళ్ళీ మోసం. సంచుల్లో పోసేసి కిలోల్లో అమ్ముతున్నారు. అవి ఏంటంటే బొప్పాయి గింజలు కల్తీ చేస్తున్నారు. కల్తీలు మయం అన్నీ కల్తీలే.
కనుక ఇట్లా లేబుల్ ఉండి ఏ కంపెనీ తయారు చేస్తుందో మనకు తెలవకపోతే మీరు వెళ్ళి కిలోల్లో తెచ్చుకుంటారు. చాలామంది చూపించారు, మా పేరు విత్తనాలు అంటే మేము వాడుతున్నామండి అంటారు, వాడుతున్నాం కానీ ఫలితం లేదంటారు. ఇది వాడండి, ఇట్లా లేబుల్ ఉండి తయారు చేసేది ఎవరో తెలిసి అవి వాడండి అంటే చక్కటి ఉపశమనం వస్తుంది. దీన్ని ఎలా వాడాలంటే, ఒక స్పూన్ గింజలు ఓ పావు లీటర్ నీళ్ళలో నానబెట్టాలి. రాత్రి అంతా నానుతుంది. నానిన తర్వాత ఎట్టయిపోద్ది అంటే, సబ్జా గింజలు ఎట్లా ఉబ్బుతాయి, సబ్జా గింజల్లో అయిపోతాయి. పొద్దున్నే పరగడుపున మరి గింజలు నీళ్లు తాగేయాలి. రోజుకి ఎన్నిసార్లు? ఒక్కసారి తీసుకుంటే సరిపోతుంది. ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్ తో కొంతమంది అయ్యా మేము థైరాయిడ్ టాబ్లెట్ వేసుకోవాలి కదా, అది పరగడుపున అంటే, ఇది వేసుకున్న తర్వాత ఒక అరగంట తర్వాత థైరాయిడ్ టాబ్లెట్ పరగడుపున వేసుకోండి. ఇంకా కొంతమంది గ్యాస్ టాబ్లెట్లు వాడతారు, గ్యాస్ టాబ్లెట్లు కూడా పరగడుపున వేసుకుంటేనే పనిచేస్తాయి. ఏదైనా ఇది ఫస్ట్ తీసుకున్న తర్వాత థైరాయిడ్, ఆ తర్వాత గ్యాస్, తర్వాత టిఫిన్ చేయండి. కనుక ఈ మహాబీర విత్తనాలు 3 నెలలు కాకుండా అవసరమైతే 5-10 ఏళ్ళు లేదా జీవితకాలం వాడుకున్నా నష్టం లేదు. ఈ గింజలే, తులసి గింజలే. దీనివల్ల ఇంకా అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. చర్మం నిగనిగలాడిపోతుంది, అందం పెరుగుతుంది, బరువు తగ్గుతారు, జీర్ణశక్తి మెరుగుపడుతుంది, మలబద్ధకం ఎవరికైనా ఉంటే మలబద్ధకం కూడా పోతుంది. కనుక ఇది మనకి పనికొచ్చే గింజలే. మోకాళ్ళ కోసమని నువ్వు వాడితే చర్మం నిగనిగలాడిపోతుంది, అందం పెరుగుతుంది. ముఖ్యంగా మహిళలు, ముట్లాగిపోయిన మహిళలకి ఈ మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే స్త్రీ హార్మోన్ల ఉత్పత్తి తగ్గడం వల్ల ఈ మోకాళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఉంది, లోపల గుజ్జు తగ్గే అవకాశం. గోరువెచ్చని నీళ్ళల్లో, గోరువెచ్చని నీళ్ళు కాదు, చన్నీళ్ళే సరిపోతుంది, చల్లనీళ్ళే అవసరం లేదు. నీళ్ళలో ఇది ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. గోరువెచ్చని నీళ్ళు అవసరం లేదు, వేడి నీళ్ళు అవసరం లేదు. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, గింజలు. ఇక కొంతమందికి ఈ మధ్యకాలంలో విటమిన్ డి కూడా కావాలని తెలిసింది. అందరూ ఏమనుకుంటారంటే ఎముక అంటే కాల్షియము, విటమిన్ డి అనుకుంటారు. వీటితో పాటు ఫాస్ఫరస్ కావాలి. ఇంకా అందరికీ తెలవని విషయం, మెగ్నీషియం కూడా చాలా కీలకం. దాంతోపాటు విటమిన్ కే. ఇవన్నీ కలిసి ఉంటే మనం స్లాబ్ వేసేటప్పుడు ఆ ఇనప శోభల మధ్య కాంక్రీట్ వేస్తున్నాం. కాంక్రీట్ వేస్తే ఎట్ట సెట్ అయిపోద్ది బిల్డింగు? ఆర్సీసీ కాంక్రీట్ లాగా తయారు చేయాలంటే ఇవన్నీ కావాలి. కేవలం మా అమెరికా నుంచి మా అబ్బాయి పంపాడు, మా మనవడు పంపాడు అని కాల్షియం ట్యాబ్లెట్, విటమిన్ డి ట్యాబ్లెట్ మింగుతుంటారు. అవితో పాటు తెలుసుకోవాల్సిందంటే మెగ్నీషియం అవసరం, విటమిన్ కే అవసరం. పైగా దీంట్లో ఉండే కాల్షియం కెమికల్ కాల్షియం కాదు, ప్రకృతి ప్రసాదించిన కాల్షియం. కొంతమందికి మూత్రపిండాల్లో రాళ్ళు ఉంటాయి. అయ్యా మాకు రాళ్ళు ఉన్నాయి, కాల్షియం వేసుకుంటే మరి మళ్ళీ కిడ్నీలో రాళ్ళు వస్తాయా, మూత్రపిండంలో అని అనుమానం ఉంటుంది. వీటి వల్ల రాదు. ఇది ప్రకృతి ప్రసాదించిన కాల్షియము. ఆర్గానిక్ కాల్షియం అయితే అంటే ఇది ఆర్గానిక్. అలా కాకుండా కెమికల్ కాల్షియం ఉంటుంది. అంటే ఫ్యాక్టరీలో తయారు చేసే కాల్షియం అయితే రాళ్ళు రావచ్చు. మీ కిడ్నీలో రాళ్ళు ఉంటే కొంచెం కాల్షియం వినియోగంలో కొన్ని జాగ్రత్తలు వహించవలసిన అవసరం ఉంది. దీన్ని మధ్యాహ్నం పూట రోజు ఒకటి వేసుకుంటే వరుసగా 3 నెలలు వేసుకోవాలి. ఆఫ్టర్ ఫుడ్ ఒకటి వేసుకుంటే సరిపోతుంది. దీనికి కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీంట్లో ఉన్నది కూడా ప్రకృతి ప్రసాదించిన పదార్థాలు. అయితే ఇవి ఎక్కడ దొరుకుతాయి అంటే, ఇది దొరకటం అంత సులభం కాదు. దీన్ని మనం ఆన్లైన్లో అమెజాన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు, లేదా ఆన్లైన్లోనే lehealthdomain.com అనే వెబ్సైట్లో ఆర్డర్ పెట్టచ్చు. ఇవి మనం నగరాల్లో ఉండేవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, సాఫ్ట్వేర్ వచ్చిన వాళ్ళు, టెక్నాలజీ సాంకేతిక పరిజ్ఞానం తెలిసిన వాళ్ళు చేసుకోగలరు. అమెజాన్లో ఆర్డర్ పెడతారు, లేకపోతే lehealthdomain.comలో పెట్టుకోవచ్చు. అయ్యా మాకు తెలియదు అనుకునే వాళ్ళు ఫోన్ చేయొచ్చు. ఫోన్ చేస్తే ఫోన్ ద్వారా కూడా మీరు మీ ఇంటికి కొరియర్ ద్వారా తెప్పించుకోవచ్చు. ఫోన్ నంబర్లు 91000748091001 0010748. ఇంకో నంబరు 8977030218. ఇంకోటి 9502897374. ఇవి
కంపెనీ వారు మీకు ఈ యొక్క నేను చెప్పిన ఏవైతే ఉన్నాయో ప్రకృతి ప్రసాదించిన ఔషధాలను మీకు సరఫరా చేస్తారు. ఇవి సాధారణ మందుల షాప్కి వెళ్ళి ఇవి అడిగితే మా దగ్గర లేవు అంటారు. ఇవి ప్రత్యేకంగా తయారు చేయబడిన ఉత్పత్తులు. వీటితో పాటు రోజుకు 3 బెల్లంతో చేసిన నువ్వుల ఉండలు తినండి. అలాగే సున్ని ఉండలు ఉంటాయి. సున్ని ఉండల్లో కూడా బెల్లం ఉపయోగించడం మంచిది. రాగి జావా, రాగి మాల్ట్, ఇవే కాకుండా ఆకుకూరలు ఉంటాయి. ప్రతిరోజు ఆకుకూర తినటం వల్ల మన శరీరానికి ఒక పక్క కాల్షియం సరఫరా, మరో పక్క కాల్షియంతో పాటు మనకి దాంట్లో ఐరన్ అధికంగా ఉంటుంది, ఇనుము. దానివల్ల రక్తహీనత అనేది ఉండదు. ముఖ్యంగా మహిళలకి నెలసరి సమయంలో రక్తం పోతూ ఉంటుంది. అది మనకి మళ్ళీ తిరిగి పొందాలంటే ఐరన్ కావాలి. ఐరన్ ఆకుకూరలో ఉంటుంది. కనుక ఎవరైతే ప్రతిరోజు ఆకుకూర పప్పుతో తింటారో, పప్పు అంటే ఆకుకూరలు రకరకాలు ఉన్నాయి, మార్చండి. పప్పులు కూడా కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు, ఇన్ని రకాలు ఇవి మార్చండి. అట్లాగే ఆకుకూరలు మార్చండి. పాలకూర, బచ్చల కూర, గోంగూర, ఒకటేంటి అన్ని ఆకుకూరలు వాడండి. చివరికి కొంతమందికి తెలియదు మునగాకు అంటే అది వండుకోవచ్చు అని తెలియదు. మునగాకు వండుకోవచ్చు. మునగాకుని మనం పచ్చడి పొడి, మునగాకు పొడి, కారం పొడి చేసుకుని వాడచ్చు. కొంతమంది మునగాకు మొరింగా చాలా పవర్ఫుల్. దాని మునగాకుని ఇంగ్లీష్లో మొరింగా అంటారు. చాలా మంచి ఔషధ గుణాలు ఉన్నాయి. ఎముక పటుత్వానికి కూడా ఉపయోగపడతాయి. ఆ విధంగా ఈ కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులతో ఎంతో కాలంగా బాధపడుతున్నవారు నేను చెప్పిన ఔషధాలు మరి చక్కగా వినియోగించి ఈరోజు ఆనందకరమైన జీవితాన్ని గడుపుతున్నారు. మా ఇంట్లో మా అక్కే నా కళ్ళ ముందు చలాకీగా నొప్పి లేకుండా, అయితే ఆమె మాత్రం మహాబీర విత్తనాలు వదిలిపెట్టలా, వాడుతూనే ఉంది మహాబీర విత్తనాలు. లైఫ్ లాంగ్ అయినా కంటిన్యూ చేసుకునే ఇబ్బంది లేదు మహాబీర విత్తనాలు. ఇంకా మీకేమైనా అనుమానాలు ఉంటే నాకు ఫోన్ చేయొచ్చు. ఒకవేళ నేను ఫోన్లో బిజీగా ఉంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. నేను తప్పకుండా, సరే మందులు కావాలంటే ఈ నంబర్లు ఇచ్చాను, మీరు దీని గురించి వైద్యం గురించి సలహాలు, మీ అనుమానాల నివృత్తికి నా ఫోన్ నంబర్ కూడా ఇస్తాను. 9866080414 9866308414. ఇంకో నంబరు 9848055806. మీకు మోకాళ్ళ నొప్పులే కాదు, ఇంకా ఏమైనా మీ ఆరోగ్యం గురించి అనుమానాలు ఉన్నా, ఇందా చెప్పాను కదా, షాపింగ్కి వెళ్ళాలంటే మీ ఏమైనా రిపోర్ట్లు ఉంటే చూసి ఎక్కడికి వెళ్తే బాగా జరుగుతుందని చెప్పగలను. అట్లాగే జనరిక్ మందులని మోసం జరుగుతూ ఉంది. ఆ జనరిక్ మందులు నిజంగా పనిచేస్తాయా లేదా, లేదు మీరు వాడే మందులు సరిగా పనిచేస్తాయా లేదా, ఆ కంపెనీ మంచిదా లేదా అని కూడా నాకు వాట్సాప్లో ఫోటోలు పెడుతూ ఉంటారు. మీకు అన్ని రకాలుగా నేను సహాయపడటానికి సిద్ధంగా ఉన్నాను. దేవుడు ఏదో మాకు జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానం 10 మందికి పనిచేస్తూ ఈరోజు ఈ మెడికల్ మాఫియా బారిన, అట్లాగే ఫార్మా మాఫియా బారిన పడకుండా నా వంతు కృషి మీకు చేస్తూ, మీకు సలహాలు, సంప్రదింపులు ఇవ్వటానికి ఏదైనా పర్వాలేదు. ఆ మందు మంచిదా కాదా అని అడగండి. అయితే మీరు ఫోన్ ప్రయత్నం చేయండి. దొరకకపోతే వాట్సాప్లో పెడితే వాట్సాప్లోనే మీకు సమాధానం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను. ఆ విధంగా మీరు ఆయురారోగ్యాలతో, మోకాళ్ళ నొప్పులు లేకుండా, నడుము నొప్పి లేకుండా, ఈ కీళ్ళవాతం లేకుండా జీవనం గడపాలని ఆశిస్తున్నాను. సార్, మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళకి చాలా మంచి సొల్యూషన్స్ చెప్పారు. అండ్ ఇవన్నీ కూడా న్యాచురల్గా ఎలా పనిచేస్తాయి అనేది కూడా ఎగ్జాంపుల్స్తో సహా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టరు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.